ఇంగ్లాండ్ వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మరో రోజులో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ WTC 2027 కోసం రెండు జట్లకు చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా ఈ సిరీస్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. టీంలో సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం, తొలిసారి శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేయడం ఈ సిరీస్ ఇంగ్లాండ్లో జరగడంతో చాలా ఇంట్రెస్టింగ్గా మారనుంది. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో టీమిండియా 2019-21లో WTC ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడగా 2021-23లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మరోసారి ఫైనల్ చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ విధంగా 2 సార్లు WTC ఫైనల్కి చేరిన ఛాంపియన్గా నిలవలేకపోయింది. అయితే రీసెంట్లీ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అవడంతో టీమిండియా కెప్టెన్గా గిల్ ఎంపికయ్యాడు. ఇక అనుభవవంతులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం, గిల్కి ఇంగ్లాండ్లో మంచి రికార్డ్స్ లేకపోవడంతో టీమిండియా ఇంగ్లాండ్తో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. ఇక ప్రాబుల్ 11 పరంగా ఫస్ట్ మ్యాచ్లో ఆడే టీంని అంచనా వేస్తే ఓపెనర్స్గా జైస్వాల్ మరియు KL రాహుల్ రావడం పక్కగానే కనిపిస్తుంది. ప్రజెంట్ టీమిండియాకి బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ అంటే జైస్వాల్ అనే చెప్పాలి. అయితే ఇంగ్లాండ్లో జైస్వాల్ ఆడడం ఇదే తొలిసారి అవడం కాస్త ప్రతికూల అంశం. ఇక మరో ఓపెనర్గా KL రాహుల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ KL రాహుల్. అదేవిధంగా రీసెంట్గా ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి సెంచరీ చేయడం భారత్కి కలిసొచ్చే అంశం. ఇక నంబర్ 3 పొజిషన్లో కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. ఆ ప్లేస్ కోసం కరుణ్ నాయర్, ఇంకా IPLలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో తొలిసారి టీమిండియాకి సెలెక్ట్ అయిన సాయి సుదర్శన్. అయితే వీరిద్దరిలో ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే కరుణ్ నాయర్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇండియా ఏ తరపున ఇంగ్లాండ్ లయన్స్ టీంతో జరిగిన ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్లో కరుణ్ నాయర్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించడం, అదేవిధంగా కరుణ్ నాయర్కి ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండడంతో దాదాపు కరుణ్ నాయర్ ఆడే అవకాశమే ఉంది. ఇక నంబర్ 4లో విరాట్ వారసుడిగా చెప్పుకుంటున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. విరాట్ కోహ్లీ టీమిండియాకి టెస్ట్లలో నంబర్ 4 ప్లేస్లలో ఆడాడు. అదేవిధంగా గిల్ కూడా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నాడు. అయితే కోహ్లీ ప్లేస్ రిప్లేస్ చేసే సామర్థ్యం గిల్కి ఉందనే చెప్పాలి. బట్ ఇంగ్లాండ్లో మాత్రం గిల్ బ్యాటింగ్ యావరేజ్ బిలో 25 మాత్రమే ఉంది. ఇది ఇలా ఉంటే క్యాప్టెన్సీగా మరో కొత్త బాధ్యత తన భుజాన పడడంతో గిల్ ఏ విధంగా రాణిస్తాడో చూడాలి. ఇక నంబర్ 5లో అన్డౌటెడ్లీ టీమిండియన్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడనున్నాడు. ఘోరమైన యాక్సిడెంట్ తర్వాత తిరిగి టీంలో చోటు సంపాదించుకున్న పంత్ BGT సిరీస్లో అంత పెద్దగా రాణించలేదు. అయితే భారత్ తరపున వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా మంచి రికార్డ్స్ పంత్ పేరిట ఉండడం, అదేవిధంగా టెస్ట్లలో అగ్రెసివ్గా ఆడే సత్తా పంత్కి ఉండడం ఇండియాకి ఒక పాజిటివ్ వైపు. ఇక నంబర్ 6లో మన తెలుగు తేజం ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆడించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన BGT సిరీస్లో తన సూపర్ పర్ఫార్మెన్స్తో సెంచరీ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేయడం, అదేవిధంగా టీంకి అవసరమైనప్పుడల్లా ఇంపార్టెంట్ నాక్స్ ఆడడంతో పాటు బౌలింగ్ వేసే సత్తా ఉండడంతో నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ దాదాపు కన్ఫర్మే అని చెప్పాలి. టీమిండియా ఒకవేళ ఎక్స్ట్రా బౌలర్ అవసరం లేదనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి సాయి సుదర్శన్ని ఆడించే అవకాశం ఉంది. నెక్స్ట్ నంబర్ 7లో వరల్డ్ నంబర్ టెస్ట్ ఆల్రౌండర్ అయిన జడేజా ఆడడం ఖాయం. టీమిండియాకి టెస్ట్ మ్యాచ్ల్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించి ఎన్నో విజయాలు అందించిన అనుభవం జడేజాకి ఉంది. అదేవిధంగా జడేజాకు ఇంగ్లాండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ బౌలింగ్ పరంగా చూస్తే బుమ్రా ఫస్ట్ టెస్ట్ ఆడడం కన్ఫర్మ్. అయితే BCCI బుమ్రాకి అన్ని టెస్టులు ఆడించదని ముందే తెలిపింది. ఫిట్నెస్ పరంగా చూసినా, అదేవిధంగా గాయాల బారిన పడకుండా ఉండటానికి ఈ డెసిషన్ తీసుకుంది. వరల్డ్ ప్రైమ్ బౌలర్ అయిన బుమ్రా రాణిస్తే మాత్రం భారత్కి తిరుగుండదు. నెక్స్ట్ నంబర్ 10 మహమ్మద్ సిరాజ్. సిరాజ్కి ఇంగ్లాండ్లో ఎక్సలెంట్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఫామ్ పరంగా చూసినా అద్భుతంగా రాణించి IPLలో 16 వికెట్లు తీసుకొని మంచి ఫామ్లో ఉన్నాడు. నెక్స్ట్ నంబర్ 10 శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్కి ఇంగ్లాండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. బౌలింగ్లో స్వింగ్తో పాటు వేరియేషన్స్ ఉండడం, అదేవిధంగా టీంకి అవసరమైనప్పుడల్లా బ్యాటింగ్లోనూ రాణించడం వల్ల శార్దుల్ ఠాకూర్ టీంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నంబర్ 11లో IPLలో సూపర్ బౌలింగ్తో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకొని ఏకంగా 25 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశం ఉంది. బౌన్సీ పిచ్ల మీద ఎక్సలెంట్గా బౌలింగ్ చేసే ప్రసిద్ధ్ కృష్ణ ఇంగ్లాండ్ లాంటి స్వింగ్ అండ్ పేస్ బౌలింగ్ పిచ్లలో ఏ విధంగా రాణిస్తాడో చూడాలి. ఎనీవేస్, తొలిసారి క్యాప్టెన్సీ చేస్తున్న శుభ్మన్ గిల్, అదేవిధంగా తొలిసారి కోచ్గా ఇంగ్లాండ్కి వెళ్లిన గౌతమ్ గంభీర్ టీమిండియాని టెస్ట్ సిరీస్లో గెలిపించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా.